జరిగింది. ఆ దిశలోనే పోరాటం చేస్తున్నాము. ఇప్పుడు గోదావరి నదీ జలాల విషయానికి వస్తే చాలా సందర్భాల్లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గోదావరి నదీ జలాలు రాయలసీమ తీసుకుపోతాని, రాయలసీమని రత్నాలసీమ చేస్తాని, అప్పుడు అక్కడ రాయలసీమ పోయినప్పుడు ఆ ఎమ్మెల్యే రోజా గారి ఇంట్లో గాని పలుమార్లు బయట గాని వారు ప్రకటన చేసి ఈరోజు ఏదో గోదావరి నదీ జలాలు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే మేమేదో కుమ్మక్కైనట్టుగా పూర్తిగా తప్పుడు విషయాలను మాట్లాడుతున్నారు. మరి గోదావరి నదీ జలాల విషయంలో పోలవరం బంకచెర్ల గాని, పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ విషయంలో గాని అన్ని ఫోరంలలో వ్యతిరేకించినాము. మేము ఇచ్చినాకనే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ రిజెక్ట్ చేసింది. అదే విధంగా సెంట్రల్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారి దగ్గర నేను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి 2-3 సందర్భాల్లో ఈ పోలవరం బంకచెర్ల ప్రాజెక్టు, పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ ని లిఖిత పూర్వకంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా సిడబ్ల్యూసికి, మరి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి, గోదావరి రివర్ మేనేజ్మెంట్ అథారిటీకి అన్ని కూడా మేమే ఈ పోలవరం మరి బంకచెర్ల ప్రాజెక్ట్ కానీ ఇప్పుడు దానికి పేరు మార్చి పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ వ్యతిరేకించడం జరిగింది. అదే విధంగా సుప్రీం కోర్టులో కూడా ఆ ప్రాజెక్ట్ వ్యతిరేకిస్తూ రిట్ పిటిషన్ వేసినాం. మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సలహా మేరకు ఆ రిట్ పిటిషన్ బదులు ఇప్పుడు ఒరిజినల్ సూట్ వేయడం జరిగింది. అదే విధంగా చాలా స్పష్టంగా పోయిన నెల సిడబ్ల్యూసి నుంచి, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఈ పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో మేము ఆంధ్రప్రదేశ్ కి డిపిఆర్ కి అనుమతి ఇవ్వలేదు అని మాకు లేఖ రాశారు.